ఈడీ సోదాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని హద్దులు దాటేస్తున్నారని మండిపడింది. సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు. తాజా విచారణలో టాస్మాక్పై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించింది కోర్టు. టాస్మాక్లో 1000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయన్నది ఈడీ ఆరోపణ. ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిగాయి. మే నెల ఆరంభంలో టాస్మాక్ అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఈ అవకతవకలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈడీ చర్యలపై తమిళనాడు సర్కార్ హైకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ సోదాలు జరుపుతోందని, విచారణ పేరిట టాస్మాక్ అధికారులను హింసిస్తోందని ఆరోపించింది. ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ ఈడీ దర్యాప్తునకు అంగీకరించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈడీ తీరును తప్పుపట్టింది. సోదాల పేరుతో హద్దులు దాటుతున్నారని ఆగ్రహించింది. సమాధానం ఇవ్వాలంటూ దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. సుప్రీం ఉత్తర్వులపై డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు ఇది చెంపపెట్టు లాంటిదని దుయ్యబట్టింది. ఆ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, బీజేపీయేతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి ఆరోపించారు.